మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు ఉన్నాడు. జూన్ 2, 2026 సంవత్సరం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు గురుడు. దీనివల్ల 1,37,000 ర్యాంకులు వచ్చినాయి ఒక్కొక్కడికి. వృశ్చిక రాశి వాళ్ళకి సీట్లు రావాలిగా, ఎక్కడున్నాయి? కాబట్టి గురుడు భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి ఎక్కడో ఒక చోట ఇప్పిస్తాడు, మొత్తం మీద ఖాళీ లేకుండా, ఫెయిల్ అయిపోకుండా. అర్ధాష్టమ రాహు, పంచమ శనిగ్రహ ప్రభావాలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అనవసరమైనటువంటి గొడవల్లోకి వీళ్ళు వేలు పెడతారు. బద్ధకంతో వీళ్ళ స్వయం కృతాపరాధాలతోనే వీళ్ళ జాతకాలు వీళ్ళు పాడు చేసుకున్నారు. 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్లో చదివింది ఏమిటి? 12 సంవత్సరాలు చదువుకుంటారా అని వీళ్ళకి అందరికీ ఇస్తే రైటింగ్ కూడా సరిగ్గా రాయడం రాదు వీళ్ళకి. మామూలుగా లాక్కొచ్చారు. ఇప్పుడు 42 మార్కులు వచ్చినాయండి ఎంసెట్లో అంటే, 72% వచ్చిందండి సిబిఎస్ఈ ఇంటర్లో అంటే ఎలా? కాబట్టి ఇదంతా అర్ధాష్టమ రాహు ప్రభావం. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా అసలు సీట్లు రాకూడదు. కానీ గురుడు మనకి జనవరి 2, 2026 సంవత్సరం నుంచి వచ్చాడు కాబట్టి వీళ్ళకి క్వాలిఫై అయ్యగలిగారు ఎగ్జామ్స్లో. ఎక్కడో చోట సీట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? ఈ మాసంలో గృహయోగము, వాహన యోగము అన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా సంపాదించడం అనేటటువంటివి సంపాదిస్తారు. కొత్త కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. వేరే వేరే కాపరాలు పెట్టుకుంటారు. జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళి వేరే కాపరాలు పెడతారు. ఆ విధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు కాబట్టి కొన్ని టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. పిల్లల తరపు నుంచి కొన్ని సమస్యలు అనేటటువంటి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వీళ్ళకు కూడా మొన్నటిదాకా మనశ్శాంతి లేదు కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందనే విధానంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాకుండా కాస్త జాగ్రత్తగా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి గురుగారు, వీళ్ళకి చూసుకుంటే దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు జూన్ నెలలో వెళ్తారు. బెంగళూరు, ఉడిపి, తర్వాత ఈ యొక్క మైసూరు, కుకి, ఇలా దక్షిణాది దేశాల్లో వీళ్ళు విహారం చేస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్తారు. ఈ విధంగా ఒక ప్రోగ్రాం అనేటటువంటిది ఆ రూట్లలో ఆ గ్రహాలు ఆకర్షిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఈ ఊర్ల మీదుగా ఈ తీర్థయాత్రలు అనేటటువంటివి చేస్తారు. మరి గురుగారు, అలాగే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్నవారు చేస్తారంటారా? పెట్టొచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి జాయింట్ వ్యవహారాలు అనేటటువంటివి పనికిరాదు. వీళ్ళ సొంత వ్యవహారాలతో వీళ్ళు సొంతంగా చేసుకోవాలి. కష్టపడేటటువంటి స్వభావం పెంచుకోవాలి. ఈ రాశి వారికి ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అందువలన ఆ నిద్రని వీళ్ళు దానికి లోను కాకుండా వీళ్ళంతా కూడా మామూలుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా మొన్నటిదాకా అడుక్కుంటున్నారు వీళ్ళంతా వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది వచ్చి ఇప్పుడు ధనం సంపాదన, ధనం పోగేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గురుగారు, ఈ మొదటి జూన్ మాసంలో మొదటి 15 రోజులు బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగుంటుందంటారా వృశ్చిక రాశి వారికి? మొదటి 15 రోజుల్లో అష్టమ గురుడు ఉన్నాడు. 2వ తేదీ నుంచి కదా మారేది, 3వ తేదీ నుంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రహం ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత డేస్ పాస్ అయ్యే కొద్దీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత కంటిన్యూస్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మనకి ఈ యొక్క గురుగ్రహము శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి మే 15
జూన్ 15 తర్వాత నుంచి అందించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి జూన్ 15 లోపల కంటే కూడా జూన్ 15 దాటిన తర్వాతే వీళ్ళకి బ్రహ్మాండంగా అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తులకు కూడా వీళ్ళ స్వయంకృత అపరాధాల వల్లే కిరాణా వ్యాపారము, హాస్టల్ వ్యాపారము, బట్టల వ్యాపారము, బంగారపు షాపులు, ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. అందువల్ల భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా పితృ తండ్రి సైడ్ బంధువుల దగ్గర నుంచి కలిసి వస్తుంది. ఏం కలిసి వస్తుంది? ఎవరైనా డబ్బులు ఇస్తారా? తల్లిదండ్రులు తన తండ్రి తరపు అన్నదమ్ములే ఆస్తులు నాకెక్కువ కావాలని కొట్టుకుంటారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి వారి మీకు దగ్గరున్నటువంటి బంధువులు వాళ్ళు దగ్గరుండి మీకు అన్యాయం జరగనివ్వకుండా మీకు ఆస్తులు కలిసి వచ్చేలాగా ఇప్పిస్తారు. అలాగే చక్కగా వివాహాల విషయంలో మొన్నటి వరకు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎవరిని ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇదంతా అష్టమ గురుగ్రహ ప్రభావం. దానికి పైగా నిందలు అవన్నీ కూడా పోయి ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. మరి గురువు గారు అలాగే కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఇంటి వాతావరణం, ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా. ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా ఈ జూన్ మాసంలో నుంచి కాస్త ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ఉత్సాహంతో నేను సాధించాలని చదువుతూ ఉంటారు, పని కృషి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మామూలు టైంపాస్ చేసుకుంటే లైఫ్ కూడా టైంపాస్ అయిపోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే కాస్త విజయ పరంపర అనేటటువంటిది ప్రారంభమవుతుంది. చెడ్డ స్నేహితులతో వీళ్ళందరూ కూడా స్నేహాలు చేయడం జరిగింది చాలామంది. దానివల్ల మీకు ఊహల్లో ఉంటారు, వాళ్ళు సహాయాలు చేస్తారు, వీళ్ళ సహాయాలు చేస్తారని ఎవరేం చేయరు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. మరి గురుగారు ఈ మాసం అంతా వృశ్చిక రాశి వారికి ఇంకా బాగుండాలంటే అన్ని రంగాల వారికి ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు వీరికి? దాన ధర్మాలు బాగా చేయాలి. అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, ఈ పేదవారికి, ఇలాంటి వాళ్ళకి ముందు దాన ధర్మాలు చేయాలి. 10 పైసలు 2 పైసలు అన్నట్టు కాదు. కట్ల డబ్బులు ఉన్న వాళ్ళు తీయాలి, ల్యాప్టాప్లు అవి ఇవి పంచాలి. అలాగే విద్యార్థులకి అందరికీ పంచాలా. మరి తర్వాత రెండవది, ఊరినే పసుపు కుంకుమ వేసి పూజ చేసేస్తే వచ్చేస్తాయి దేవుడు. తీర్థయాత్రలకు వెళ్తే తిరుపతి వెళ్తామంటే తిరుపతి ట్రైన్లో వెళ్తావు, ఫ్లైట్లో వెళ్తావు, నువ్వు ఎంజాయ్ చేసి వస్తావు. దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి పరిహారాల విషయంలో ముఖ్యంగా దాన ధర్మాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఎనర్జీ సోర్సెస్ని శంకరాచార్యుల వారు చూపించారు, ఎక్కడ ఎనర్జీ ఉన్నాయి అనేటటువంటిది. ఆ ఎనర్జీ సోర్సెస్ని పూజ చేయాలి వీళ్ళు. అంతేగాని యూట్యూబ్లోకి వచ్చి ఏదో దేవాలయంలో అక్కడ బాగుంది, నేను రీసెర్చ్ చేశాను, ఇక్కడ ఇవన్నీ నడవవు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా, వారి యొక్క హోమాన్ని ఇళ్లలో చేసుకోవడం ద్వారా. అంతేకాకుండా జువ్వి చెట్టుని పెంచుకోవాలి ఇంట్లో. అది పెంచుకున్న తర్వాత దానికి నీళ్లు పోయాలా, ప్రదక్షిణాలు చేయాలా. తులసి చెట్టుని ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా జువ్వి చెట్టుని చేయాలి. అది దొరకడం లేదండి అని అంటే రావి చెట్టుని చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.